అసలు చాలా అంటే చాలా టఫ్ వచ్చింది పేపర్. అసలు అవుట్ ఆఫ్ పోర్షన్ క్వశ్చన్స్ అయితే మస్తుగుండే. అందరు ఫెయిల్ అవుతారు, సో రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి డెఫినెట్ గా. అసలు ఎంత టఫ్ వచ్చిందంటే పేపర్ ఎంపీసీ అని అన్నట్టుండే. నా ముందున్న అమ్మాయి అయితే అసలు 3 గంటలు ఏడుస్తుంది పాపం. వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు తనేస్తారు ఫెయిల్ అయితే. ట్రై చేసింది ఇతరే ఇతరే. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా, వేటుకి నరికి పెడతా, ఉరుకు ఉరుకు ఓరకరు. మీరేం చేస్తున్నారు? ఎన్ని మామూలు ఎన్ని ఏముంది మరి గెలవలేదు ఏం చేయమంటారు ఇప్పుడు? ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. దానికి ఏం ఎప్పుడెప్పుడు నువ్వు చూస్తున్నావు నిన్ను చూడాలి. మా అందరికి ఎప్పటి నుంచో నమ్మకంతో నువ్వు పెద్ద హీరో అవుతావని, హీరో అనేగా చూస్తావు. సహాయం కోసం 18001123556కి కాల్ చేయండి లేదా 011229011701కి మిస్ కాల్ ఇవ్వండి. ఎన్నున్న సిటీలో ఉంటుందా సార్? యునో టెక్నాలజీ నథింగ్ మ్యాన్, వేస్ట్ బ్యాడ్. కలపడానికి సిగ్గులేదు, వెళ్ళి పని చేయి. మీ హియర్ అల్లకాడ చూడు వీడు గుడ్డివాళ్ళ. ఎక్కడి విభూదిని దిద్దుకొని వస్తున్నాడు ఈ జ్ఞాని. నుదుట విభూదిని దిద్దుకొని వస్తున్నాడు ఈ జ్ఞాని. లోపలేం లేదు. నువ్వు వస్తే అసలు వెట్లా తెసి కూర్చుంటా, నెత్తి మీద తడి కూడా వేసి కూర్చుంటా. సబ్మిట్ చేస్తాడు. ఇవాళ ఏమి లేదు రాజా, ఏమి లేవు. బట్ ఐ లవ్ యూ, ఎందుకంటే నీ మీద హోప్ ఉంది ఫైనల్ దాకా వస్తావని. శ్రీహరి అంకుల్ గాని ఉండుంటే ఈరోజు మీకు తగ్గట్టు గుణపాఠం నేర్పించేవాడు.
తగ్గట్టు ఆన్సర్ నేను చెప్పేవాడు కదా, ఆయనే చెప్పేవాడు. పక్కింటోడు నెలకు 30,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. వాడిని చూస్తే నాకు కడుపు మంట. కొత్తగా ఒక పల్సర్ బైక్ ఉన్నాడు. ఎవరు లేని టైం చూసి ట్యాంక్ ఓపెన్ చేసి ఒక గుప్పెడు పంచదార అందులో వేశాను. ఏదో నా వల్ల ఏం సాయం. నా దగ్గర డబ్బులు లేనప్పుడు ఎవరైనా రీబాక్ షూ వేసుకున్నా, రేబాన్ గ్లాస్ పెట్టుకున్నా, ఎవరైనా అమ్మాయితో వెళుతున్నా నాకు కడుపు మంటగానే ఉంటుంది. సరే ఓకే, ఇంకో 10 ఏళ్ల తర్వాత చెప్పుకుంటాం, ఓకే ఫైన్. మరి ఇప్పుడు పొజిషన్ ఏంటి, ప్రెసెంట్ ఏంటి? ఒక్కలాగా ఏం ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకోవడం తప్పించి ఏం లేదు బ్రో. థియేటర్ లో కూర్చొని మేము ఏడవడం తప్ప ఇంకేం లేదు, మాకు వేరే ఆప్షన్ లేదు. అస్సలాము అలైకుం నియారీ.